నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని వాగ్దానం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. అపోస్తులుడైన యోహాను ఈ పత్రికను మొదటి శతాబ్దంలో విశ్వాసులకు రాశాడు. ఆ సమయంలో సంఘంలో కొన్ని తప్పుడు బోధకులు వచ్చి మాటలతో మాత్రమే ప్రేమను చెప్పేవారు, చూపేవారు, కానీ వారి జీవితంలో అది కనిపించేది కాదు. అందుకే యోహాను నిజమైన క్రైస్తవ ప్రేమ ఎలా ఉండాలో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రేమ అనేది మాటలలో కాక క్రియలలో కనిపించాలి అని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనాలలో ఒకరి సహోదరుడు ఆకలితో ఉంటే కావలసినది ఇయ్యక మాటలు మాట్లాడి వారిని పంపితే ఏం ప్రయోజనం? విశ్వాసం అనున్నది ఎప్పుడూ క్రియలలో ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని క్రీస్తు ఇక్కడ స్పష్టంగా విశ్వాసులుగా ఉన్నవారికి చెప్తూ ఉన్నాడు. క్రీస్తును లోకమునకు జీవన శైలిలో ఎలా చూపించాలో చెప్పేటటువంటి క్రొత్త ఆజ్ఞ ఇక్కడ ఇచ్చాడు. కేవలం మనం ఇతరుల ఎడల చూపే ప్రేమ, దాని ద్వారానే క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులంగా మనకు ఒక గుర్తింపు వస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-40 వచనాలలో అల్పులైన వారికి ఏ సహాయం చేసినా అది నాకు చేసినట్లే అని క్రీస్తు ఇక్కడ చెప్పడం మనం చూడవచ్చు. మనం వ్యక్తుల యొక్క స్థితిగతులు పరిగణనలోనికి తీసుకోక చిత్తశుద్ధితో మనం వారికి చేసే సేవ ద్వారా క్రీస్తు ప్రేమను క్రియలలో చూపేవారంగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-3 వచనాలలో నిజమైన ప్రేమ లేకుండా విలువైన కార్యాలు ఎన్ని చేసినా ఆ క్రియలన్నీ వ్యర్థమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మనలను ప్రేమించిన రీతిలో మనం కూడా త్యాగంతో ప్రేమించాలి. సత్యంతో ప్రేమించుట అనగా నటన, కపటత్వం లేకుండా హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఆ ప్రేమను కేవలం మాటలలో కాకుండా క్రియలలో చూపించేవారంగా మనం ఉండాలి. ఆమేన్.